మీ అందరికీ డౌట్ ఆర్డర్ ఆఫ్ ద వర్కౌట్స్ మ్యాటరా అని. చాలామంది ఏం చెప్తున్నారు అంటే డజంట్ మ్యాటర్ అని చెప్తున్నారు. అందరికి తెలుసు మనం ఫస్ట్ 3 వేరియేషన్స్కే మన మజిల్ ఫటీక్ అయిపోతుంది, మన ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పుష్ డే చెస్ట్ డామినెంట్ ఉంది అనుకోండి, మీరు చెస్ట్తో స్టార్ట్ చేస్తారు, బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, తర్వాత బార్ డిప్స్, తర్వాత మీరు షోల్డర్స్కి వెళ్తారు. ఒకవేళ మీరు ఇదే ఆర్డర్లో కాకుండా ఫస్ట్ 2 వేరియేషన్ చెస్ట్కి చేసి తర్వాత షోల్డర్ చేసి మళ్ళీ చెస్ట్ చేసారు అనుకోండి, చెస్ట్ డామినెంట్లో మీరు ఫుల్లీ చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు, షోల్డర్ని తక్కువ ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ 3 వేరియేషన్లో మీరు షోల్డర్ ఇన్వాల్వ్ చేస్తే షోల్డర్ ఫటీక్ అవుతుంది కదా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ కాంపౌండ్ మూమెంట్స్తో స్టార్ట్ చేసారు అనుకున్నాం, ఫస్ట్ 3 కాంపౌండ్ మూమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, తర్వాత ఐసోలేషన్ ప్రెస్ ఉంది. మీ అందరికి తెలుసు కాంపౌండ్ మూమెంట్స్కి ఎక్కువ ఎనర్జీ కావాలని చెప్పి మీరు ఫస్ట్ 2 కాంపౌండ్ మూమెంట్స్ చేసి తర్వాత ఐసోలేషన్ మూమెంట్ చేసి మళ్ళీ కాంపౌండ్ మూమెంట్ చేసారు అనుకోండి, ఫస్ట్ 3కే మజిల్ ఫటీక్ అయినప్పుడు మీరు ఐసోలేషన్లో ఎక్కువ ఫటీక్ చేస్తే మళ్ళీ కాంపౌండ్ లిఫ్ట్ చేయలేరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద వర్కౌట్స్ మ్యాటరే. ఇంకోటి రిస్క్ ఆఫ్ ఇంజరీ కూడా ఎక్కువ ఉంటుంది.